నిన్నటి క్లాస్ నేను గ్రూప్ లో లింక్ షేర్ చేస్తాను వేరే క్లాస్ ది, అది ఒకసారి చూసుకొని మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే గైస్, డన్. సో నిన్నటి క్లాస్ లో మనము అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన క్లాస్ క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో డొమెస్టిక్ కస్టమర్, ఇంటర్నేషనల్ కస్టమర్, వన్ టైం కస్టమర్, వాటి నెంబర్ రేంజెస్ అసైన్ చేసాం, కస్టమర్స్ ని క్రియేషన్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనం ఏం చేసాం, సో తర్వాత ఎంట్రీస్ కూడా ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, మాన్యువల్ పేమెంట్ కూడా ఎలా చేయాలో డిస్కస్ చేశాను. మీరు అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన మాన్యువల్, స్టాండర్డ్, రెసిజువల్ అండ్ పార్షియల్ చూశారు కదా, అదే విధంగా ఇది కూడా అన్నమాట, అది మీరే చేయాలి. ఓకే, సో ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ చెప్పండి చూద్దాం. మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేసాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి ఏంటి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే చెప్పండి చూద్దాం. మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు, చెప్పండి. నో ఐడియా? హలో, వినపడుతుందామా? వినపడుతుంది సార్. యా చెప్పండి, ఎస్ సార్ నో, తప్పైతే పర్వాలేదు, నేనేం ఫైన్ ఇవ్వట్లేదు ఇక్కడ. నో సార్, నో సార్. ఓకేనా, తెలిసిన కానీ చెప్పండి. ఏంటి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరే ఒక బిజినెస్ మ్యాన్, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే కస్టమర్ కి మీరు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు, అది మీకు ఎక్స్పెన్స్ ఇన్కమా చెప్పండి. ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్. ఓకే, ఎక్స్పెన్స్ సార్. ఓకే, సో ఎక్స్పెన్సే కదా. ఎస్ సార్. కరెక్టా? యా డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనపడుతుందా? యా డన్. చూడండి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. Cash discount is a reduction in the price of an item for sale allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కస్టమర్స్ కి, మార్కెట్ ఉన్న కస్టమర్స్ కి అప్పుగా స్టాక్ ఆర్ గుడ్స్ ని సేల్ చేస్తుంది. సో కస్టమర్స్ ఇమీడియట్ గా డబ్బులు ఇవ్వరు మనకి, కొద్ది రోజుల తర్వాత ఇస్తారు. అంటే 10 days కానీ, 20 days కానీ, 1 month కానీ, 1 year తర్వాత లైక్ 2 months కానీ అలా ఇవ్వచ్చు. సో అలా ఇస్తారు కాబట్టి మనం ఏం చేస్తాము, వాళ్ళకు జస్ట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం. అంటే సార్ మీరు మా దగ్గర అప్పుగా పర్చేజ్ అనేది తీసుకోగలుగుతున్నారు, మీరు వితిన్ 14 days లోపల కానీ, వితిన్ 30 days లోపల కానీ మీరు అమౌంట్ పే చేశారంటే 1 lakh మనం సేల్ చేసామనుకోండి, ఒక 2% 3% మేము డిస్కౌంట్ ఇస్తాము, మీరు వితిన్ 14 days లోపల అమౌంట్ పే చేస్తే అని చెప్తాం. అంతే కదా, 3,000 5,000 తగ్గినా బెటరే కదా, కస్టమర్ ఇమీడియట్ గా పే చేస్తాడు. అదే మీరు డిస్కౌంట్ ఇవ్వకపోతే 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months కూడా అవుతుంది. అప్పుడు అతను ఇవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం లేట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం సమ్ టైమ్స్ ఆఫర్స్ అనేది, డిస్కౌంట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే, క్లియర్ గా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సో పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మనకు అది ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు 1 lakh మనం సేల్ చేసాం, కస్టమర్ డిస్కౌంట్ అడిగాడు, నువ్వు ఒక 20,000 డిస్కౌంట్ ఇచ్చావు, నష్టం నీకే కదా. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, ఎస్ఎఫ్ మీద ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుందని చెప్పాలి. ఓకే, సో ఎప్పుడైతే మన కస్టమర్ కి సేల్ చేస్తామో ముందుగా అమౌంట్ పే చేస్తారు కాబట్టి వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం, 3% ఓకే 2% ఇస్తామంటే వాళ్ళు ఇమీడియట్ గా పే చేస్తారు. దీనికి సంబంధించిన లైక్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00 లో క్రియేట్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ XG02, పేమెంట్ టర్మ్స్ 0002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ లైన్ రిటర్న్ డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28. ఓకే, సో ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం స్టెప్ బై స్టెప్. వీటికి సంబంధించిన ఒక ఎంట్రీ చూడండి. సేల్ గూడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ 50,000, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అదే పేమెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డేటా
డెబిట్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు కస్టమర్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మాన్యువల్ గా మీకు ఇంటర్వ్యూలు అడిగినా చెప్పాలి ఇలాగా. ఓకే, సో డన్. ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేద్దాం. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చాను, ఆ పీడిఎఫ్ లో కూడా ఉంటుంది. సో డిస్కౌంట్ గ్రాంటెడ్ 001 G001 అడ్మిన్ ఎక్స్పెన్స్ గా తీసుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టీ కోడ్ ఏముంది, FS00. ఓకే, సో ఇక్కడ వెళ్ళి అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద కంట్రోల్ రైట్ ఆర్ వచ్చేసి లైక్ రైట్ ఆర్ ఇవ్వండి, కాపీ ఇవ్వండి, 5 తీసి 6 పెట్టండి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, లేదంటే డిస్కౌంట్ అలౌడ్, ఏదైనా పర్లేదు. కంట్రోల్ డేటా, INR, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సో అదే కదా ఇక్కడ ఉంది మనకి. అడ్మిన్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ గ్రాంటెడ్, INR, సో లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G001. సేవ్ చేయండి. ఓకే డన్. సో తర్వాత నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI లేకి వెళ్ళాలి. OBXI సింపుల్ మా /n OBXI మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. ఓకే, పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు మనం డిస్కౌంట్ అలౌడ్ అని ఒక GL చేసాం కదా, అది ఇక్కడ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే, /n తర్వాత కస్టమర్ చేంజెస్. ఇప్పుడు మనము 00001 అనే ఒక ఆప్షన్ మనం పెట్టింటాం. 001 అనే ఒక ఆప్షన్ అనేది మనం పెట్టింటాం. సో అది పేమెంట్ టర్మ్స్, అది తీసేసి మనం ఏం చేయాలంటే 002 పెట్టాలి. కస్టమర్ చేంజెస్ 002. క్లాస్ 002 XK02 లైక్ XD కదా. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పేమెంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చూడండి. 002 విత్ ఇన్ 14 days లో అయితే గన 3% క్యాష్ డిస్కౌంట్, 30 days అయితే గన 2% క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా వెండర్ ఇన్వాయిస్, లైక్ కస్టమర్ కదా, కస్టమర్ ఇన్వాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ 50,000కి మనం పర్చేజ్ చేసాం. డిస్కౌంట్ ఎంత, 3%. ఎంత వస్తుందండి 50,000లో 3% ఎంత వస్తుంది, ఎనీవన్ ఎంత వస్తుందమ్మా?
1500 వచ్చింది. 50 సార్. ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు? 50,000 మైనస్ 1500 48,000. 48,500 పే చేస్తాడు. ఇది 2% అనుకోండి. ఓకే, సో ఇది పేమెంట్. ఓకే, తర్వాత 1 lakh అనుకోండి. 1 lakh మీద 2% ఎంత వస్తుందా? 2,000 సార్. సో 2,000 పేమెంట్ సార్. ఎంత? కస్టమర్ ఎంత పే చేస్తారు మనకి? అంటే అతనికి 2,000 డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఓకే, సో ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే 3% క్యాష్ డిస్కౌంట్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. 100 మంది కస్టమర్స్ ఉన్నామా? 100 మంది కస్టమర్స్ ఉన్నా అందరికీ మార్చాల్సిందే. అంటే ఇక్కడ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ కూడా మార్చాలి. మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకుందాం. ఇది అయిపోయింది కదా. ఇలా ప్రతి దానికి 100 మంది కస్టమర్స్ అందరికి తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70. నేను 50,000 తో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను. సేల్స్ కస్టమర్ ఎవరు తీసుకున్నాం? అర్జున్ IT సొల్యూషన్స్. ఓకే, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. ఇన్వాయిస్ పోస్ట్ అయిందా? ఓకే, సో ఇప్పుడు వెళ్ళి ఎక్కడ చెక్ చేయాలి? FBL1 FBL5L వెళ్ళి చెక్ చేయాలి. FBL5L ఎగ్జిక్యూట్. ఎంత పే చేయాలమ్మా? కస్టమర్ మనకి 50,000 పే చేయాలి. ఓకే, కానీ మనము 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం కదా, 3002. చూడండి, ఇక్కడ ముందు 3001 ఉంది కదా, ఇప్పుడు 3002 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాడంటే కస్టమర్ పే చేస్తున్నాడు. ఎంత? F-28 లోకి వెళ్తున్నాడు. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. F-28 టుడే డేట్ ఇవ్వండి. TZ ఎంత ఇవ్వాలి? మేము ఇప్పుడు 3% అంటే ఎంత ఇవ్వాలండి? 1,500 సార్. 48,500 మాత్రమే కస్టమర్ మనకి ఇస్తాడు. 50,000 ఇవ్వడు. కస్టమర్ ని సెలెక్ట్ చేయండి, ఎంటర్. చూసారు, ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1,500. ఇక్కడ -1,500 అని మాన్యువల్ గా మీరే ఇవ్వండి, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా, 00 48,500 48,500 00. సేవ్ చేయండి. దీని ఒకసారి క్లిక్ చేయండి, టెక్స్ట్ ఒకసారి ఇవ్వండి, సేవ్ చేయండి. డేటా సేవ్ అయిందా? ఇప్పుడు అమౌంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. FBL5L లోకి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఉందా ఇక్కడ అమౌంట్? క్లియర్. క్లియర్ ఏంటి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడాలి. టుడే డేట్ ఇవ్వండి,
ఎగ్జిక్యూట్. చూసారా, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. మీరేమో 50,000 పర్చేజ్ చేశారు, డిస్కౌంట్ ఏమో ఇవ్వంగా 48,500 మీరు పే చేశారు, కానీ 50,000 క్లియర్ చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. మీకు డిస్కౌంట్ ఎంత ఇచ్చారనేది కూడా ఇక్కడ క్లియర్ గా మైనస్ తో పాటు చూపించేస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా. ఇలా క్యాష్ డిస్కౌంట్ సంబంధించిన కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, మీరు 1 lakh అయినా 2 lakh అయినా ఎంతైనా కానివ్వండి, ఇలాగే చేయొచ్చు. ఎవ్రీ 70. ఓకే, ఇప్పుడు XD02 కదా, చేంజెస్ /n 2% తీసుకున్నాం XD02. ఇప్పుడు అర్జున్ ఐటీ సొల్యూషన్స్ కాకుండా అదే పర్సన్కి తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. %3 పెడదాం ఇక్కడ. ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 3% కాకుండా 2% పెడతాను. 2% సేవ్. FB70. ఇక్కడ 1 lakh ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్. /n FBL5N ఎగ్జిక్యూట్. 1 lakh ఉంది ఇక్కడ, నేను 2% ఇచ్చాను. ఇప్పుడు కస్టమర్ నాకు ఎంత ఇస్తున్నాడు, 98,000 ఇస్తున్నాడు. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా. /n F-28 Z 98,000. -2,000. ఎంటర్ ఎంటర్. చూసారా, 00 అయిపోయింది. 98,98,00. సేవ్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్, సేవ్. బ్యాక్ వచ్చేయండి, రిఫ్రెష్. క్లియర్. పీరియడ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా, ఇలా అండి. ఈ విధంగా కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎంతమంది వచ్చినా మనం ఇలాగే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ చేయాల్సి వస్తుంది. క్లియర్, అర్థమైందా? ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అర్థమైందమ్మా? క్లియరా? yes sir. యా, రిమైనింగ్ Yes. పర్సన్స్ సాయలీల, Yes, sir. రేఖారాణి, వాసవి, సో తర్వాత లక్ష్మి. అర్థమవుతున్నాయమ్మా లక్ష్మి? నేమ్ రీనేమ్ అర్థమైతుంది చేసుకోమా సార్. లక్ష్మి. యా, లైవ్ కాకుండా రీనేమ్ చేసుకో నేమ్. ఓకే Okay. ఓకే, వెంకట్ గారు అర్థమవుతున్నాయా? యా, సో డన్. సో యా, గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ మా. స్క్రీన్ కనపడుతుందా? Sir. హలో, యా స్క్రీన్ కనపడుతుందా? Sir. యా, డన్ గైస్. సో మా మ్యూట్ లో పెట్టుకునే డబుల్ ఇన్వెస్ట్ పడుతుంది. యా, సో లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనం కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. టుడే అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఫైనల్ టాపిక్ లైక్ కస్టమర్ డౌన్ పేమెంట్. మీరు అకౌంట్స్ పేయబుల్ లో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా చేశారో దీంట్లో కూడా కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది ఎలా అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్ గైస్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, చూడండి,
కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటమ్మా? మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్? చెప్పండి చూద్దాం. ఏంటండి కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే? చెప్పండి. సాయి, సాయిలీల, వాసవి, రేఖ, వెంకట్ గారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్? అసలు డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి చెప్పండి. సార్ మనం మెటీరియల్ ముందే తీసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసేదాన్ని డౌన్ పేమెంట్ అంటాము. ఓకే, వెరీ గుడ్. ఇంకా కస్టమర్ పేమెంట్స్ అంటే కస్టమర్స్ మెటీరియల్ తీసుకుంటే ముందే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకునేది కస్టమర్ డౌన్ పేమెంట్స్. వెరీ గుడ్. గుడ్. సో సో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ముందుగా పే చేయడం. కస్టమర్ అడ్వాన్స్ గా ముందుగా మనకు అమౌంట్ పే చేయడం. ఎందుకని? కస్టమర్ దగ్గర స్టాక్ అయిపోయి ఉంటుంది, 1 వీక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. అలాంటి మూమెంట్ లో వాళ్ళు ఏం చేస్తారు, మనకి కాల్ బ్యాక్ చేసి వాళ్ళకి ఎంత కావాలనుకుంటున్నారో స్టాక్ 1 lakh 2 lakh ముందుగానే ఒక 50,000 ముందుగా ఇచ్చేసేసుకుని అడ్వాన్స్ ఇచ్చుకుంటారు. అప్పుడు మనం స్టాక్ అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం వాళ్ళకే ఇవ్వాలి అని. అలా ఇవ్వలేదు అంటే మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటాం, అంతే కదా. సో కాబట్టి అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్తాం. వాటిని మనం అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్తాం. స్మాల్ డెఫినేషన్ చూడండి. The SAP customer down payment process is required when advances are received from customers to fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. Okay. Advances are received from customers అంటే ముందుగానే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ముందుగా రిసీవ్ చేసుకుంటాం. సో దాన్ని మనం అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్తుంటాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏంటి అని మనం చూసుకుంటే, లైక్ ఇక్కడ ఆల్టర్నేటివ్ రీకన్సిడర్ జిఎల్ అకౌంట్ FS00లో కరెంట్ లైబిలిటీస్ అండర్ లో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ చేసిన జిఎల్ ని లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ లో దాన్ని అసైన్ చేయాలి. తర్వాత ఆ కస్టమర్ కి ఎంత అమౌంట్ క్వాంటిటీ సంబంధించిన స్టాక్ కావాలనుకుంటాడో 1 lakh 2 lakh ముందుగానే అడ్వాన్స్ ఇచ్చుకుంటాడు. 50,000 కానీ 1 lakh కానీ F-29 లో. సో తర్వాత 1 lakh అనుకోండి, 1 lakh లో మనకి 50,000 ముందుగానే ఇచ్చేసాడు, F-29 లో ఎంటర్ చేస్తాం. రిమైనింగ్ 1 lakh అనేది FB70 లో ఎంటర్ చేస్తాం. వాటిని చెక్ చేయాలంటే FB-L5 వెళ్ళి చెక్ చేయొచ్చు. తర్వాత F-39 లో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత దాన్ని F-28 లో క్లియర్ చేస్తాం. ఓకే. సో దీన్నే మనం కస్టమర్ డౌన్ పేమెంట్స్ అని చెప్పుకుంటాం. ఓకే. లైట్ చూడండి, SAP ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి FS00 వెళ్ళి క్రియేషన్ చేద్దాం. కరెంట్ లైబిలిటీస్ కింద తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన PDF మీరు తీసుకోవాలి. ఓకే. డౌన్ పేమెంట్స్, కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, డౌన్ పేమెంట్స్ ఫర్ కస్టమర్, INR కస్టమర్స్ 001 G067. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. 4 కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. కంట్రోల్ డేటా, కరెన్సీ అకౌంట్ కరెన్సీ INR, ఇక్కడ కస్టమర్స్ తీసుకోవాలి. లైన్ అండ్ డిస్ప్లే షార్ట్ కి 001 G067 సేవ్ చేయండి.
సో తర్వాత ఓబిఎక్స్ఆర్ ఓబిఎక్స్ఆర్ ఇక్కడ చూడండి, మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు కూడా చెప్పాలి డౌన్ పేమెంట్స్ క్లియర్ చేస్తామనేసి. సో ఇక్కడ ఏ డౌన్ పేమెంట్, సో ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్, దీని మీద 2 days ప్లస్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది, ఓకే ఇవ్వండి. సో ఇక్కడ రీకాన్ అకౌంట్ అండ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని చెప్తాం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్, ఓకే. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ అంటే ఇండియాలో మాత్రం మనం సేల్ చేసాం అనుకోండి, డొమెస్టిక్ కస్టమర్ ని తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, ఇప్పుడు మనం జిఎల్ క్రియేట్ చేసాం కదా, అదే సేవ్ చేయాలి. బ్యాక్ ఏకి తీసుకోవాలి, ఎఫ్ కూడా తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ కి 1 lakh సరుకు కావాలి. ఆల్రెడీ అతను 50,000 మనకి ఇచ్చేసాడు, అంటే ముందుగానే ఎంట్రీ పాస్ చేసుకోవాలి, అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి, F-29 F-29. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. డీజెడ్ అండి, దీన్ని డీజెడ్ అంటారు. కస్టమర్ డౌన్ పేమెంట్, కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఒకటి కస్టమర్ కి సంబంధించింది, మరొకటి వెండర్ కి సంబంధించింది. ఓకే, ఇక్కడ మనం డి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ జాగ్రత్త, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సో అమౌంట్ వచ్చేసి 50,000 అనుకోండి, అంటే 50,000 ముందుగానే కస్టమర్ మనకి ఇచ్చారు. ఎంటర్ ఇవ్వండి, 50,000 సేవ్ చేయండి. ఓకే, 50,000 ముందుగానే ఇచ్చారు. దీన్ని మనం చూడాలి, FBL5N వెళ్ళి చూడాలి. FBL5N కస్టమర్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూపించట్లేదు, నో ఐటమ్స్ సెలెక్టెడ్ ఉంటుంది. ఎందుకని, ఎక్కడ ఏమన్నా మనం ఆప్షన్స్ ఏమైనా ఎక్స్ పెట్టాలా? ఎందుకని చూపించట్లేదు చెప్పండి. ఇంటర్వ్యూలో అడిగాడు ఇదే క్వశ్చన్, ఏం చెప్తారు? అడ్వాన్స్ అమౌంట్ ముందుగా పే చేశారు, అది లైన్ ఐటమ్ వెళ్ళి మనం చూడాలి, బట్ కానీ కనిపించట్లేదు. ఏం చేస్తే అక్కడ కనబడుతుంది చెప్పండి, చెప్పండి అమ్మా. ఆల్ ఐటమ్స్ చెక్ చేస్తే కనపడుతుంది సార్. ఏమ్మా, ఆల్ ఐటమ్స్. ఆల్ ఐటమ్సా? రిమైనింగ్ పర్సన్స్ ఇంకా చెప్పాలి, రేపు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి కదా. సైలెంట్గా ఉంటే ఎట్లా? తప్పు ఒప్పో కరెక్ట్గా చెప్తే దాన్ని బట్టి నేను మార్చేస్తాను. చెప్పండి. ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. అడ్వాన్స్ లైక్ అకౌంట్స్ పేయబుల్ కూడా వచ్చింది కదా, ఇదే క్వశ్చన్ అడిగాను అక్కడ కూడా. చూపించాలంటే ఏం చేయాలి అనేసి. సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుందమ్మా, మీరు ప్రాక్టీస్ ఏదమ్మా. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అంటే ఓపెనింగ్ లో ఉన్నప్పుడు దానికి ఓపెనింగ్ అయింది, క్లోజింగ్ లో అవ్వలేదు కదండి, అందువల్ల అడ్వర్ట్ అవ్వలేదు సార్. అది
డన్. ఓకే. సో కొంచెం అండర్కి వస్తే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, అప్పుడు కనబడుతుంది. గుడ్. చూసారా, 50,000 ముందుగానే ఇవ్వడం జరిగింది. డీజెడ్. ఓకే. కస్టమర్ అర్జున్ ఐటీ సొల్యూషన్స్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్ 3002 ఉంది. ఓకే. సో తర్వాత మే ఇన్వాయిస్ FB70లో మే ఇన్వాయిస్ 1 lakh తో పోస్ట్ చేస్తాడు. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FB70 సేమ్ కస్టమర్ తీసుకుంటున్నాను. టుడే డేట్ ఇస్తున్నాను. $1 lakh ఇస్తాను. యాక్చువల్గా 1 lakh వరకు వాళ్ళకి కావాలి. సేల్స్ అకౌంట్స్, ఎంటర్, సిమ్యులేట్, సేవ్. ఓకే. ఇప్పుడు FBL5 వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పెండింగ్ అమౌంట్ ఎంత ఇవ్వాలి? కస్టమర్ మనకి 50,000 ఇవ్వాలి. అంటే 1 week ముందుగానే 50,000 ఇచ్చేసాడు. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ జనరేట్ చేసాం 1 lakh. ఇంకా అతను ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చేసి 50,000. డౌన్ పేమెంట్స్ అంటాం. ఇప్పుడు మీరు ఏదైనా కార్ కొనడానికి వెళ్ళారు, కార్ వచ్చేసి 5 lakh ఉంది, మీరు ఆల్రెడీ 2 lakhs పే చేశారు, రిమైనింగ్ 3 lakhs ఈఎంఐ పెట్టుకుంటారు. ఓకే. సో అలా అనమాట. సో ఇప్పుడు చెప్పమా. సార్ ఇక్కడ మీరు ఇప్పుడు అమౌంట్ ఫిల్ చేస్తున్నారు కదా 1,50,000. బై సపోజ్ రాంగ్లీ మనము డబుల్ అకౌంట్ తీసుకుంటాము, అప్పుడు అది ఆల్టర్నేట్ చేయాలన్నా దాన్ని చెప్తాను నేను, ఫర్దర్ లో వస్తాయి. ఇప్పుడు ఈ రిమైనింగ్ 50,000 ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-39 /N F-39. చూడండి, క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. టుడే డేట్ ఇవ్వండి. డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ ITC1 దాని నెంబర్ 16 ఈజ్ మిస్సింగ్. మిస్సింగ్ అంట. ఎక్కడ వెళ్ళాలండి? ఎనీవన్ ఎక్కడ వెళ్ళాలి చెప్పండి, ఎక్కడ వెళ్ళాలండి? మిస్సింగ్ అంట. నెంబర్ రేంజ్ మిస్సింగ్. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వాలి? ఎనీవన్? FBN1. 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 N1. సూపర్. ఆన్సర్ FBN1. నెంబర్ ఎంతగా ఎండ్ అయింది? 7,000. 7,001 to 8,000. లేదంటే ఓవర్లాప్ అవుతుంది. అలాంటి ఎర్రర్స్ కూడా వస్తూ ఉండాలి. F-38, F-39. చూడండి, ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. ఓకేనా? పోస్ట్ అయిపోయిందా? ఇప్పుడు డీజెడ్ కాస్త డిఏగా మారింట చూడండి. చూడండి, ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారింది. డీజెడ్ కాస్త డిఏగా. ఓకే. ఇంకా ఆ 50,000 అమౌంట్ ని క్లియర్ చేయాలి. F-28. చూడండి, మళ్ళీ డీజెడ్ వచ్చింది.
అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్ 50,000, నాట్ అసైన్ 0,0. సేవ్. వాల్యూ చూడండి, క్లియర్, టోటల్ క్లియర్ ఉంటుంది. చూసారా, నో ఐటమ్స్. సో క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడాలి. చూసారా, 0,0. క్లియర్. ఇలా మనం డౌన్ పేమెంట్స్ అనేది చేయాలి. ఇప్పుడు మనము 1 lakh చేసాం, 3 lakhs కూడా చేయొచ్చు, 5 lakhs కూడా చేయొచ్చు. వాళ్ళకి ఒకవేళ 5 lakhs కావాలి స్టాక్, 3 lakhs ముందుగా ఇచ్చారు, తర్వాత మిగతాది జనరేట్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ మళ్ళీ ఏం చేస్తున్నాను, F-29కి వెళ్తున్నాను. వాళ్ళకి యాక్చువల్గా సరుకు 5 lakhs కావాలి, 3 lakhs ముందుగా ఇచ్చారు. ఓకే, సో తర్వాత FBL5N క్లాస్ N FBL5N 3 lakhs. తర్వాత 5 lakhs మెయిన్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. స్లాష్ N B70. ఓకే, ఇంకా 2 lakhs పెండింగ్ ఉంది, అది ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే F-39కి వెళ్ళాలి. DZ కాస్త DAగా మారుతుంది, DA. ఓకే, ఇప్పుడు F-28. జీరో. క్లియర్. ఇలా ఈ విధంగా మనము కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది క్లియర్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. టుడేతో మనకు అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన 4 టాపిక్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. రేపు మీకు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడగడానికి ఇవే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ ని కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకే, సో అది. ఇంకా ఎవరికో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పారు, ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? ఎస్ సార్, నేను చేస్తాను సార్.